అందరికీ నమస్తే అండి. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అవుతోంది. 2014 జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలుగా చీలింది. తెలంగాణకు అప్పటి వరకు మనం దశాబ్దాలుగా నిర్మించి కలలుగన్న రాజధాని హైదరాబాద్ను తెలంగాణకి ఇచ్చేసాం. సో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం అంతా తెలంగాణకే వెళ్తోంది. సో మనం 12 ఏళ్ళుగా రాజధాని కట్టుకోలేకపోయాం. సో ఇప్పుడు మనకి శాశ్వత రాజధాని ఉండాలా వద్దా? మన రాష్ట్రానికి రాజధాని అవసరమా కాదా? రాజధాని ఎంత ఇంపార్టెంట్ రాష్ట్రానికి? మనం కళ్ళారా చూస్తున్నాం కదా. ఇప్పుడు కర్ణాటక మొత్తం ఆదాయంలో ఓన్లీ బెంగళూరులో ఉన్న ఐటీ సెక్టార్ కావచ్చు, ఫార్మా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, ఆ చుట్టుపక్కల ఉన్న జోన్ల నుంచి మోర్ దాన్ 50% ఇన్కమ్ వస్తుంది. అండ్ తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ నుంచి 62% రెవెన్యూ వస్తుంది. అండ్ తమిళనాడులో చెన్నై నుంచి సుమారుగా ఒక 35-40%. అండ్ కోయంబత్తూరు వాళ్ళకి సెకండ్ క్యాపిటల్, అక్కడ ఎక్కువగా గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవి ఉంటాయి. సో అక్కడ నుంచి ఒక 20-25% ఇట్లా క్యాపిటల్స్ నుంచి వస్తుందన్నమాట. ఇలా మన రాష్ట్రానికి కూడా ఒక శాశ్వత రాజధాని ఉండాలా వద్దా? అది అమరావతిగా ఉండాలని కోరుకోవడం తప్ప, రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది కాబట్టి. కానీ వైసీపీ వాళ్ళని ప్రజలు చేత్కరించినా సరే రాజధాని విషయంలో వాళ్ళ భావజాలం మార్చుకోవట్లా. రోజుకో విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఇక్కడ వైసీపీని మనం ప్రత్యేకంగా వ్యతిరేకించి వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం మనకు లేదు. కానీ వాళ్ళ విధానాలు రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నప్పుడు, వాళ్ళ విధానాల కారణంగా రాష్ట్రం నాశనమయ్యే అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళ విధానాలు బాగులేనప్పుడు ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. చూడండి, ఈరోజు సాక్షిలో ఏం రాశారు? అమరావతి నాటకమంట, చట్టబద్ధత బూటకమంట. అరే నాయన, ఇప్పుడు 9:58 అయింది నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ. మేబీ మీరు సాయంత్రం చూడొచ్చు, రేపు చూడొచ్చు, మధ్యాహ్నం చూడొచ్చు. కానీ నేను రికార్డ్ చేస్తున్న టైంకి పొజిషన్ ఏంటంటే ఇంకో గంటన్నరలో పార్లమెంట్లో బిల్లు తీసుకురాబోతున్నారు. అంటే చట్టబద్ధం చేయబోతున్నారు. మరి చట్టబద్ధత బూటకమని ఎలా అంటారు? అరే, పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తుంటే బూటకమని ఎలా అంటారు? దీనికి వీళ్ళు చెప్తున్న లాజిక్ ఏంటి? Concern the state government and central government has no part therein. Further, the capital city of a state is decided by the respective state government where the central government has no role to play. అని 2020 ఆగస్టు 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన ఒక అఫిడవిట్లో ఒక పాయింట్ని ఆధారంగా చేసుకొని సాక్షిలో ఒక వార్త రాశారు. అసలు కేంద్రానికి సంబంధం లేదు, కేంద్రానికి భాగం లేదు, రాజధాని డిసైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే, కాబట్టి ఇదంతా ఒక బూటకం అని సాక్షి వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇది జనాల్ని గొర్రెతనంగా మార్చడం. జనం అందరూ గొర్రెలు కాదుగా, ఒక సెక్షన్ ఆఫ్ గొర్రె ఉన్నారు, ఒక సెక్షన్ వాళ్ళు కొంతమంది గొర్రెలుగా ఉన్నారు, వాళ్ళు ఇది నమ్ముతారు. సో దీని మీద కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తా. అసలు మనకు ఫస్ట్ తెలియాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే 2014లో రాష్ట్ర పునర్విభజన చట్టం ఆమోదించారు 2014లో. సో 2014 జూన్ 2వ తేదీన రాష్ట్రం విడిపోయింది, 2గా చీలిపోయింది. సో అప్పుడు మనకి ఆ చట్టంలో హైదరాబాదు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని పెట్టారు. ఏది 2014లో ఆమోదించిన చట్టం ప్రకారం హైదరాబాదు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అన్నారు. ఇక్కడ రాష్ట్ర విభజన చట్టం ఆమోదించింది కేంద్రం పార్లమెంట్లో. రాష్ట్ర విభజన చట్టంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని పేర్కొన్నది కేంద్రం ఆ విభజన చట్టంలోనే. సో ఈ చట్టాన్ని మార్చాలి అన్నప్పుడు కేంద్రం చేయాలా, రాష్ట్రం చేయాలా? ఒక మాట, ఈ చట్టాన్ని మార్చాల్సి వచ్చినప్పుడు లోక్సభలో 12 ఏళ్ల కిందట ఆమోదించిన చట్టాన్ని సవరించాల్సి వచ్చినప్పుడు రాష్ట్రం చేయాలా, కేంద్రం చేయాలా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? కేంద్రానికి పాత్ర లేదు, కేంద్రానికి పోర్టు లేదని ఎందుకు అంటారు? సో కేంద్రంలో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో ఎలా చేరుస్తారు? సో అందుకే ఈరోజు ఏం చేస్తారంటే ఈ విభజన చట్టంలో సెక్షన్ 5 క్లాజ్ 2లో ఒక అంశం చేరుస్తారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎప్పటి నుంచి? 2024 జూన్ 2 నుంచి. ఎందుకు ఈ తేదీ ఎందుకు మెన్షన్ చేశారంటే 2014 జూన్ 2 రాష్ట్ర విభజన జరిగింది. అక్కడికి 10 years హైదరాబాదు క్యాపిటల్గా ఉంది. అంటే 2024 జూన్ 2వ తేదీ వరకే హైదరాబాద్ క్యాపిటల్. ఆ తర్వాత క్యాపిటల్ ఏంటి అనేది చట్టంలో లేదు. సో ఆ పాయింట్ చేర్చమని ఎవరు అడిగారు?
రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయ్యా మీరు 2014లో ఒక విభజన చట్టం చేశారు, అందులో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేర్చారు. సో ఆ తర్వాత మా రాజధాని ఏంటి అనేది ఆ చట్టంలో లేదు. సో ఆ చట్టాన్ని సవరించి అమరావతి మా రాజధాని 2024 జూన్ 2 నుంచి అనే పాయింట్ను చేర్చండి అని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. ఏ విధంగా అడిగింది? అసెంబ్లీలో తీర్మానం చేసి అడిగింది. అంటే ఇక్కడ ఒకటోది సాక్షి వాళ్ళు రాసిన వార్తకి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే లీగల్ అండ్ లాజికల్ ఆన్సర్. కేంద్రం పరిధిలో చేసిన చట్టాన్ని కేంద్రమే మార్చగలదు, కేంద్రమే సవరించగలదు. ఇక మరో ఆన్సర్ కూడా ఉంది. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం, కేంద్రానికి సంబంధం లేదని కేంద్రం అంద కదా అని రాశారు. దీనికి ఇంకొక ఆన్సర్ ఉంది, అందుకే దీనికి ఆన్సర్. సో ఇక్కడ చాలా సింపుల్ అండి. రాష్ట్రాన్ని పాత్ర కాబట్టి రాష్ట్రం ఏం చేసింది? తీర్మానం చేసి పంపించేసింది. దానికి సాక్షి వాళ్ళు రాసిన దానికి సమాధానం ఏంటంటే ఇక్కడ ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం లేకుండా కేంద్రం ఆ చట్ట సవరణ చేసింది అనుకోండి, అప్పుడు సాక్షి వాళ్ళు రాసింది కరెక్టే. స్టేట్ గవర్నమెంట్ వేర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ నో రోల్ టు ప్లే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? అయ్యా మా రోల్ ఏం లేదు, మీరే మార్చండి, మీరే కేంద్ర ప్రభుత్వంలో చట్టం చేశారు కాబట్టి అని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం పోషించింది. వీళ్ళ పాత్ర తీర్మానం చేసేంత వరకే, ఎందుకంటే వీళ్ళు చట్టం చేయలేరు, చట్టం కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి. సో వీళ్ళు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. రాష్ట్రం పాత్ర రాష్ట్రం పోషించింది, కేంద్రం పాత్ర కేంద్రం పోషించాల్సి ఉంటుంది. ఇక్కడ సాక్షి వాళ్ళు రాసిన దానికి 2 విరుగుళ్ళు, 2 సమాధానాలు ఉన్నాయి. కానీ ఇవేమీ మాకు అక్కర్లా. మాకేం కావాలి? మా పార్టీకి 3 రాజధానులు కావాలి, మేము ఏదో అనుకుంటే అదే నిజం, సాక్షిలో ఏం రాస్తే అదే నిజం. ధర్మాన ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, సజ్జల గారు లాంటి వాళ్ళు, పేర్నాన్ గారు లాంటి వాళ్ళు, లేదా అంబేద్కర్ లాంటి వాళ్ళు వస్తారు, మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు, దాన్ని సోషల్ మీడియాలో తిప్పాలి, వైరల్ చేయాలి. ఎవరైనా ఇలా రాష్ట్ర రాజధాని గురించి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు, ఒక కులం వాళ్ళు అని ముద్ర వేయాలి. అదే దరిద్రగొట్టు రాజకీయం మనకు అలవాటు అయిపోయింది గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి. ఆ దరిద్రం వలన పార్టీ పాతాళానికి వెళ్ళిపోయినా మాకు ఇంగిత జ్ఞానం లేదు, మాకు బుద్ధి రాదు, మేము మారం. సరే ఇలా అంటున్నందుకు క్షమించాలి వైసీపీ వాళ్ళు. సో ఇక్కడ సాక్షి వాళ్ళు రోజుకొక విషయం, రోజుకొక దరిద్రగొట్టు వార్త, ప్రతిరోజు అదే వార్త. చట్టబద్ధత కాదు. కళ్ళెదురుగా ఈరోజు కేంద్రంలో చట్టం చేస్తున్నారు, కళ్ళెదురుగా ఈరోజు చట్ట సవరణ చేస్తున్నారు. సో అది అక్కడ ఎవరు మేల్కోవాలి, ఎవరు తెలుసుకోవాలి అనేది వైసీపీకి కాస్త జ్ఞానోదయం కావాలని ఆశిద్దాం. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ఇటువంటి దరిద్రగొట్టు వార్తలు, దరిద్రగొట్టు ఇంకా విషం చిమ్మాలి అనుకోవడం మాత్రం అవివేకం, అజ్ఞానం, అది మంచిది కాదు. థ్యాంక్ యూ.